మీడియా మిత్రులకి నమస్కారం. మొన్నటి రోజున అంబటి రాంబాబు గారు ఒక మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఆయన మా నాయకుడు ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని నోటికొచ్చినట్టు ఆయన మాట్లాడడం జరిగింది. బూతులు మాట్లాడాడు. ప్రత్యక్షంగా అందరూ చూశారు, పరోక్షంగా మొత్తం ఈ రాష్ట్రం అందరూ కూడా చూడడం జరిగింది. మరి ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆ స్థాయిలో మాట్లాడడం అనేది అతనికి చెల్లింది. ఎందుకంటే ఇతని మీద 17 కేసులు ఉన్నాయి ఈ అంబటి రాంబాబు అన్న అతని మీద. జనం ఊరికనే ఆంబోతి రాంబాబు అనలేదు. ఇలాంటి చేష్టలు మొన్న సంక్రాంతి రోజున చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ఆయనకి సలహాలు ఇస్తూ ఒక రికార్డ్ చేసి పాట పాడి ఒక డ్యాన్సులు కూడా చేశాడు. ఈయన దారుణంగా మా ముఖ్యమంత్రిని సుదీర్ఘంగా 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద, ఈ రాష్ట్రం కోసం అహర్నిశలో కష్టపడుతున్న మా చంద్రబాబు నాయుడు గారి మీద నోటుకొచ్చినట్టు మాట్లాడడం జరిగింది. మాట్లాడితే దాన్ని కేసు పోలీసులు సుమోటోగా తీసుకుని దాన్ని ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మా మా కార్యకర్తలు కొంతమంది ఉద్రేకంతో వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి ఏదో చిన్నపాటి దాడి చేయడం జరిగింది. దానికి ఈ మీడియా అందరూ కూడా వచ్చేసి ముందుకి వైసీపీ నాయకులు అందరూ, కాపు నాయకులు అందరూ ఎదురుకు వచ్చేసి మా కాపు నాయకుడిని ఈ విధంగా హింసిస్తున్నారో, చిత్రవత చేస్తున్నారో, గతంలో మన రంగా గారిని హత్య చేసిన తెలుగుదేశం పార్టీ, అలాగే ఇంకొక నాయకుడిని ఇలా చేశారు అలా చేశారని చెప్పి కాపులు చాలామంది, వైసీపీ కాపుల్ని చాలామంది వదిలి ఈ కులాల మధ్య చిచ్చు పెట్టాలి, కులాల మధ్య గొడవలు సృష్టించాలని చెప్పేసి, ఇదే కాదు ఏ కులం మీదైనా వీళ్ళు ఇలాగే సృష్టించి గొడవలు పెడతారు. అలాగే మానవ సోదరుల్ని పార్టీకి దూరం చేసింది కూడా ఈ వైసీపీ నాయకులు ఇలాంటి ప్రచారాలు సృష్టించి ఇలాగా చేశారు. ఆ రోజు ఈ కాపులు మేమందరం కాపులుగా ఉన్నందుకు మేము సిగ్గుపడుతున్నాం. ఇలాంటి నాయకుడు, ఈ అంబటి రాంబాబు లాంటి నాయకుడు మా జాతిలో పుట్టాడా అని మేము సిగ్గుపడుతున్నాం. ఆ అంబటి రాంబాబుకి వంగవీటి మోహన్ రంగాకి పోలికేంటి అసలు? ఎక్కడ వంగవీటి మోహన్ రంగా, ఈ ఆంబోతి రాంబాబు ఎక్కడ? ఇతను అదుపులో పెట్టుకోవాలన్నారు. ఇతనే కాదు, ఏ వైసీపీ నాయకుడైనా మా నాయకుల మీద కానీ, మా యువ నాయకుడి మీద కానీ, ఎవరి మీదైనా అసభ్యమైన మాటలు మాట్లాడినా, లేదంటే ఇలాంటి ఇష్టారాజ్యంగా మాట్లాడినా కఠినమైన చర్యలు పోలీసు వారు తీసుకోవడం జరుగుతుంది. గతంలో మీరు మా పార్టీ ఆఫీస్ మీద దాడులు చేశారు, మా నాయకులు ఇష్టం తిట్టారు, మా నాయకుడు సతీమణి గారిని కూడా విపరీతంగా తిట్టడం జరిగింది. మీ యొక్క సంస్కారం అది, మీ పార్టీ నాయకుడు మీకు నేర్పిన సంస్కారం అది. మాకు కొంచెం సంస్కారం నేర్పింది మా నాయకుడు, ఎలా క్రమశిక్షణతో ఎలా ఉండాలి, పార్టీ కార్యకర్త అంటే ఎలా ఉండాలి నేర్పింది కాబట్టే మేము హద్దుల్లో ఉండి ఈవేళ మేము మాట్లాడుతున్నాం. లేదంటే ఇంతకన్నా పచ్చి బూతులు మేము ఈ అంబటి రాంబాబుని కానీ, ఆ మిగతా నాయకులను కానీ, ఈ వైసీపీ నాయకులు ఇంకా విమర్శిద్దాం. మాకు సంస్కారం ఉంది కాబట్టే మేము హద్దుల్లో ఉండి మేము మాట్లాడుతున్నాం. ఇకనైనా ఏ వైసీపీ నాయకుడైనా కూడా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. కులాన్ని రెచ్చగొట్టే మాటలు ఎవరు కూడా దయచేసి మాట్లాడకండి. ఏ కులం తప్పు చేస్తే ఏ కులమైనా ఒకటే, ఆ కులం ఈ కులం ఉండదు. తప్పు చేసినప్పుడు ఎవరికైనా శిక్ష పడాలి. అది ఈ కులం ఆ కులం అని చట్టం చూడదు. కాబట్టి ఇలాంటి ఈ కులాన్ని రెచ్చగొట్టే మాటలు కానీ, లేదంటే ఇలాంటి ఆంబోతు లాంటి రాంబాబుని వెనకేసుకొచ్చే మాటలు కానీ ఎవరు దయచేసి చేయకండి చెప్తూ ఈ యొక్క చర్యల్ని ఏదైతే ఉందో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాంబాబు మాటలని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని పత్రికా ముఖంగా తెలియజేసుకున్నాను.